మా పాలుగొండపురి పట్టణమున కులముద్ధరించడానికి 6 మంది కుమారులు కలిగి ఉన్నారు. కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబాల సంతానం లేదు నాయనా. అమ్మా నాయనా, ఆడబాల సంతానం కోసం ఇంత అది ఎలాగ వినవించండమ్మా. రామ 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 కులముద్ధరించడానికి 6 మంది కుమారులు కలిగి ఉన్నారు. అవును తల్లి. కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబాల సంతానము లేదు. అమ్మాయిని పిలవడానికి ఆడబాల లేదు. పసుపు కుంకుమ ఇవ్వడానికి ఆడబాల లేదు. అవునమ్మా. కన్యాదానం చేయడానికి నాకు ఆడబాల లేదు నాయనా మహామంత్రి. ఆడబాల సంతానం కలగాలని మీరు ఇన్ని చేసినటువంటి దాన ధర్మాల్లో ఎటువంటివమ్మా? మరి అలాగే చెబుతాను, ఆలకించు నాయనా. గోవిందా గోవిందా మిట్టలు చూసి బాబులు రామ చెరువులు చూసి చెరువులు రామ పాలుగొండలో
దినమున నా గర్భవాసమున ఆడబాల సంతానం జన్మించాలని తగ్గులు చూసి చెరువులు కట్టించాను, మిట్టలు చూసి బావులు తవ్వించాము. అవును తల్లి. చీమలకు చక్కెర వేశాము, పాములకు పాలు పోసాము, పెళ్లి గాని పేద బ్రాహ్మణులకు పెళ్లిళ్ళు చేశాము. అవును తల్లి. కాశీ నుంచి రామేశ్వరం వరకు సలవా పందిళ్ళు కూడా వేయించాము నాయన. అవును తల్లి. పాలు లేని పసి బాలలకెల్లా పాలు కూడా దానాలు చేశాం నాయన. ఇన్ని దేవదేవతలకు దానాలు చేసినారంటున్నారు కదా తల్లి. అవును నాయన. మీ ఇల్లెలుపు దేవుడు ఎవరమ్మా? మా ఇల్లెలుపు దేవుడు ఆ కదిరి కోవిల వేలే కదిరి నరసింహస్వామి నాయన. ఆ కదిరి నరసింహస్వామికి పూజలు చేస్తే నీకు ఆడబాల సంతానం ఇచ్చినామో తల్లి. బాబు మంత్రివర్య, పసివాడవైనా చాలా మంచి ఉపాయం చేశాం నాయన. కానీ అలా బయలుదేరడానికి మా కాపు వారి వంశమున ఒక ఆచారం కలదు నాయన. అటువంటి ఆచారం ఏమే ఉండొచ్చమ్మా? బాబు మంత్రివర్య, అమ్మా మేము పతి ఆజ్ఞ లేనిదే ఎక్కడికి పరస్థలం బయలుదేరం నాయన. పర్వాలేదు మీరు మీది మంచి ఆచారమా? అవును నాయన. మా ఇంట్లో అట్లేదమ్మా. ఏం మీ ఇంట్లో గిన్నెలు అన్నం పెట్టేసి ఊరంతా తిరిగికొచ్చేస్తారు. అదేం నాయన, మీరేమనరా? ఏమనేది మన నా పెళ్ళం అట్లే గిన్నెలు అన్నం పెట్టింది ఎక్కడ పోయింది తెలియదు. రాని ఇవ్వదు దీని అని చెప్పి సంగటి కట్ట ఎత్తుకుంటా. అవును నాయన. నాకంటే ముందు పొరకట్ట ఎత్తుకున్నామ్మా. చేసిన నాలుగేట్లో ఏ గమ్మున అయిపోతే ఏం చేస్తావు? గమ్మున అయిపోక ఇంకేం చేస్తావులే నాయన. బాబు మంత్రివర్య, అమ్మా మరి అలాగే నా ప్రాణనాథుడు ఉండే ఆ స్థానానికి బయలుదేరదాం నాయన. అలాగనే బయలుదేరదాం తల్లి. ఆడబాల సంతానం కదా ఎట్లమ్మా పుట్టేది? ఇట్లయితే అవుతారా అప్పా? ఏమరా నీకు రోగము? బిడ్డ లేక చచ్చిపోతుంటే పాడే వరకన్నా చచ్చిపోరా? ఏదిరా నా పెళ్ళాము? ఆడుతున్నాడు బా. చేరవచ్చాం కదా. ఎక్కడ నాయన నా ప్రాణేశ్వరుడు? నా ప్రాణేశ్వరుడు అలా ఉంటాడారా? ఇంకెట్లుంటాడు మా? నా ప్రాణేశ్వరుడు ఎలా ఉంటాడో తెలుసా? నాకు తెలుసులేమ్మా. మీరు రెడ్డి వారు ఎట్లుంటారు నాకు తెలుసమ్మా. నా ప్రాణేశ్వరుడు పున్నమ నాటి చంద్రుని వడే దగదగా మెరుస్తుంటాడు. నిజమేమ్మా. తలకాయ నల్లంటికి ఒకటి లేదమ్మా. అట్లే మెరుస్తున్నాడు. 6 అడుగుల అందగాడు ఉండొచ్చమ్మో. భుజాన భూచక్రం గలవాడు. సాలిచ్చమ్మ టవాలు వేసుకుంటే భూచక్రం అంట. ఏమిరా? భుజాన భూచక్రం గలవాడు, ఎత్తిన కిరీటం గలవాడు. అవునులే. దగా దగా మెరుస్తున్నాడు. పెట్టుకున్నాడు మా శివారెడ్డి. శివారెడ్డి కాదు నాయనా, సురేంద్ర రెడ్డి. ఇంకెవరమ్మా?
బాబు మంత్రి వార్య అమ్మా నా ప్రాణనాథుడు ఆ స్థానంలో కొలువు తీరి ఉన్నాడు కదా. అవును తల్లి. ఎంత దగా మెరుస్తున్నాడు చూడరా నా ప్రాణనాథుడు. అంటారులేమ్మా. ఏం నైనా మొన్ననేమో 2 లక్షలు వచ్చింది, 3 దినాలయ్యా. మగం కల్ అట్లుంటుంది. ఏయ్ ఎవరిచ్చినారు ఆయన మహామంత్రి? అమ్మా నా ప్రాణేశ్వరునికి దండ ప్రమాణం చేద్దాం. అలాగనే చేద్దాం తల్లి. గోవిందా ప్రాణేశ్వరా బామా అంగరామని నీకు దిక్కాయి రస్తు కీర్తిలో నీకు సంబోధరస్తు పుణ్యవతివైన మామ కుండం లయ్యలయ్యలే ఆశీర్వాదం చేసిన నీకు